చివరికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఎట్లా ఉన్నాయో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో బెజవాడలో రౌడీయిజంలో కానీ లేకపోతే రాయలసీమ ఫ్యాక్షనిజంలో కానీ ఒకరిని కొట్టారనుకోండి, అవతలోడు కూడా కొట్టినట్టు కేసు పెడతాడు. ఇద్దరు కేసుల మధ్యన ఇప్పుడు మీ వాడిని అరెస్ట్ చేయాలంటే వాడిని అరెస్ట్ చేయాలా, వాడిని అరెస్ట్ చేస్తే మీ వాడిని అరెస్ట్ చేయాలి, ఏం చేయమంటారని అడుగుతారు పోలీసులు. కాంప్రమైజ్, ఇద్దరు కలిసి ఆ కేసు కొట్టేయించుకుంటారు. అలాగే గతంలో జరుగుతూ ఉండే. ఇప్పుడు అదే తరహాలో జరుగుతుందా? ఎందుకంటే లోకేష్, చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ కాల్స్ చేపిస్తున్నారంటూ సిఐడి కేసు నమోదైంది ఈసీ ఆదేశాల మేరకు. దేని గురించి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానికి రివర్స్లో ఇటు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారన్న దాని మీద ఏది సజ్జల భార్గవ్ వృద్ధులకి సంబంధించి మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్ చేపిస్తున్నాడు. తెలుగుదేశం ఇచ్చిన కంప్లైంట్ మీద ఈయన మీద కేసు నమోదైంది. వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే కొట్టారు, కానీ ఒకళ్ళ మీద కోపంతో ఇంకొకళ్ళు పెట్టుకున్న కేసులు సుదీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.